మా బాబుని వద్దు అసలు చెట్టు ఎక్కొద్దురా అంటే వినకుండా మరి ఎక్కాడనమాట. తీరా ఎక్కిన తర్వాతేమో ఇలా జరిగింది. అసలేంటనేది ఈ మ్యాటర్ మొత్తం వినండి మీకే అర్థమవుతుంది. ఇక మేము ఈ ఆనపకాయ చెట్టునైతే వదిలేసామనమాట. ఎప్పుడో ఇది ఇంకా పనిచేయదులే అంటే కాయదులే అని చెప్పేసి వదిలేసాము. పెట్టి చానాళ్ళు అవుతుందండి. మీకు అవతల పక్కన దొడ్లో అయితే మీరు చూసారు కదా ఆనపపాదు అదైతే బాగా కాస్తుంది. ఇక ఇది కాయదులే అనేసి వదిలేసామనమాట. తీరా ఒకరోజు మార్నింగు ఎందుకో ఒకసారి చెట్టు పైకి చూసాడు మా వాడు. అది కూడా వాడికే కనబడింది. ఇక చూసేటప్పటికి సడన్‌గా కాయ ఉందనమాట. ఇక నేను కాయని కోసేస్తా అనేసి ప్రయోగాలన్నీ చేసి చెట్టెక్కాడనమాట. ఎలా అయితే భయంగానే. తీరా చెట్టెక్కిన తర్వాత ఆ కాయను ఎలా కొయ్యాలో తెలియక ఒక అరగంట చెట్టు మీదే ఉండిపోయాడు. తర్వాత ఆ లక్క వచ్చి చాకిస్తా అని చెప్పేసి చాకు ఎలా అయితే కట్టి పంపించిందనమాట పైకి. ఇక ఆ చాకు పెట్టేసి కాయను కోసేసాడు. ఇక చాలా భయమేసిందంట. పెద్ద చెట్టు కదండి, ఆ చెట్టు ఎక్కేటప్పటికి చాలా భయమేసిందంట. నేను ఎలా అయితేనే వద్దురా అంటే ఎక్కేశాడు. తీరా ఇన్ని తిప్పలు పడి చెట్టెక్కి అన్ని కష్టాలు పడి కాయ కోసిన తర్వాత ఆ కాయ చూస్తే ముదిరిపోయింది. ఎందుకంటే మేము చూసుకోలేదు కదా కాయని. ముందుగానే చూసుంటే లేతగా ఉన్నప్పుడే కోసేవాళ్ళం. పైగా ఈ కాయ ఏమో 2 కేజీలు బరువుంది. ఇక ముదిరిపోయిన కాయని ఏం చేసుకుంటాంలే అనుకుంటే వాడికి తెలీదు కదా. ఇక కాయనైతే ఎలా అయితే కోసి కిందకి తెచ్చాడు. తీరా కిందకొచ్చిన తర్వాత తెలిసిందనమాట కాయ ముదిరిపోయిన కాయ అని. ఇక ఏం చేస్తాంలేండి, ముదిరిపోయిన కాయలు కూడా ఈ మధ్యన పచ్చడి చేసుకుంటున్నారు కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ కాయని పచ్చడి చేసుకుందాంలే అని దాచిపెట్టాననమాట. ఇక ఆ కాయని కిందకి దింపడానికి మా వాడు పడిన తిప్పలు అన్నీ ఇన్ని కాదండి. ఇక ఆ కాయ ఎలాగో ముదిరిపోయింది కదా, ఇక మిగిలిన కాయలు కూడా ముదరకుండా ఉండాలంటే మనం ఇప్పుడే చూసుకోవాలని చెప్పేసి ఇంకొక పావు గంట చెట్టు మీదే ఉండి ఎన్ని కాయలు ఉన్నాయో అన్ని కాయలు లెక్కెట్టుకుని అవి ఏ రోజున అవుతాయో కూడా చెప్పేశాడు మొత్తమును. ఇక సర్లే అవి అయిన తర్వాత ఇంకొంచెం కష్టమవుద్ది కోసుకోవడానికి, ఎందుకంటే బాగా చిటారు కొమ్మను కాసినాయి. ఇక ఇదే కొమ్మ దగ్గర కాసిందనమాట. మిగిలినవన్నీ చిటారు రంపల్లో కాసినాయి. అవైతే ఇక కోసుకోవడానికి అస్సలు కుదరదు.